హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అందరికీ ఎంతో ఇష్టమైన పూరీలని ప్రిపేర్ చేయబోతున్నాము. పూరీలు అనగానే అందరికీ వచ్చులే అని అనుకోకండి. నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే పూరీలు చేసేటప్పుడు పూరీల పిండిలో ఏవేవో కలిపేస్తున్నారు. అంటే షుగర్ పౌడర్ అని, రవ్వ అని, ఇలా ఏవేవో కలిపేస్తున్నారు. కనుక ఈరోజు ఈ వీడియోలో నేను పూరీల పిండిలో ఏమీ కూడా యూజ్ చేయకుండా పూరీలు సాఫ్ట్గా ఇంకా ఎక్కువగా పొంగి వచ్చేలా ఎలా చేయాలో మీకు సింపుల్ మెథడ్లో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఈ మెథడ్లోనే చేస్తున్న వాళ్ళైతే మీ ఫీలింగ్ని నాతో షేర్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీ ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, లేట్ చేయకుండా సాఫ్ట్ పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను 3 కప్పుల వరకు ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇలా 3 కప్పులు వేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, కొంచెం పుదీనా ఆకులని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పుదీనా హెల్త్ కి చాలా మంచిదని ఇలా వేసుకుంటున్నాను. ఇది టోటల్ గా ఆప్షనల్. తర్వాత ఫస్ట్ వాటర్ వేయకుండానే చేతితో ఇలా కలిపేసి తర్వాత వాటర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. మనకు పిండి అనేది రోటీ పిండి కంటే కొంచెం టైట్ గా ఉండాలి. అప్పుడే మనకు పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. సో పూరీల పిండిలో రవ్వ ఎందుకు కలుపుతారంటే పూరీలు పానీపూరి లాగా ఎక్కువసేపు పొంగి ఉండడానికి రవ్వని కలుపుతారు. అండ్ షుగర్ ఎందుకు కలుపుతారంటే పూరీలకి పాకం కలర్ రావడానికి షుగర్ పౌడర్ని కలుపుతారండి. నెక్స్ట్ మనం ఇలా బాల్స్లా చేసేసుకోవాలి. నెక్స్ట్ పూరీల పీట మీద కొంచెం ఆయిల్ వేసేసి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పూరీలని చేసేసుకోవాలండి. మీరు పిండి ఎంత పర్ఫెక్ట్ గా కలిపినా సరే పూరీలని పల్చగా ఒత్తినట్టయితే అస్సలు పొంగవండి. ఎక్కువగా మందంగా ఒత్తినా సరే అస్సలు పొంగవు. కరెక్ట్ గా CD సైజ్ లో చేసుకుంటే ఖచ్చితంగా పొంగుతాయి. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలని ఒకటొకటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. పూరీలు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లోనే కాల్చుకుంటే పూరీలు మెత్తగా సాఫ్ట్ గా చక్కగా పొంగుతాయి. ఇలా కాల్చుకున్న పూరీలని మనం చేసి పెట్టుకున్న పూరీల పైన వేస్తే పూరీలకి ఏమాత్రం ఆయిల్ లేకుండా తడి పూరి చక్కగా పీల్చుకుంటుంది. ఇలా ఒకటొకటిగా చేసేసుకుంటూ అన్ని పూరీలని ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదండి, పూరీలని చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా. డెఫినెట్లీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివ్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.